హాయ్ ఎవ్రీవన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అసిస్టెంట్ సైంటిఫిక్ అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, సాలరీ, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు కంప్లీట్ సిలబస్ గురించి సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 27 నుండి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 25 ఈవినింగ్ 5 PM వరకు. హాల్ టికెట్స్ ఎగ్జామ్స్కి 7 days ముందు రిలీజ్ అవుతాయి. రిటర్న్ ఎగ్జామ్ జూలై 2026లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్ట్కి టోటల్ 20 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 34 years. శాలరీ అప్రాక్సిమేట్లీ 45,000 నుండి 1,24,000 వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ పోస్ట్కి టోటల్ ఆఫ్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా. ఇప్పుడు అప్లికేషన్ ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 1000 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ సపరేట్గా పే చేయాలి. అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి ఫీ ఎగ్జామ్షన్ అవైలబుల్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం ఎగ్జామ్ ఫీ కంపల్సరీగా పే చేయాలి. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. మినిమం ఏజ్ 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 34 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి సర్వీస్ ప్లస్ 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఏజ్ క్యాల్కులేషన్ అనేది జూలై 1, 2026 డేట్ ఆధారంగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ సెంటర్ గురించి చూద్దాం. రిటర్న్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అండ్ నిజామాబాద్ సెంటర్స్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. అప్లికేషన్స్ నెంబర్స్ని బట్టి కమిషన్ ఎగ్జామ్ సెంటర్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయవచ్చు. క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో సెంటర్స్ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి సెంటర్ని సెలెక్ట్ చేస్తే తర్వాత చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అండ్ ఫైనల్గా సెంటర్ అలాట్ చేయడం అనేది టీజీపీఎస్సీ డెసిషన్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డీటెయిల్గా చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామ్ బేసిస్ మీద ఉంటుంది. టోటల్ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 కెమిస్ట్రీ సబ్జెక్ట్. జనరల్ స్టడీస్ 150 మార్క్స్ 150 మినిట్స్ ఉంటుంది. అండ్ కెమిస్ట్రీ కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్ ఉంటుంది. టోటల్ ఎగ్జామినేషన్ 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. జనరల్ స్టడీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, తెలంగాణ హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ ఉంటాయి. కెమిస్ట్రీ పేపర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి క్యాండిడేట్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. టైం మేనేజ్మెంట్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అప్లికేషన్ కోసం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి క్యాండిడేట్స్ దగ్గర కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కంపల్సరీ. సెకండ్, డిగ్రీ సర్టిఫికేట్స్ రెడీగా ఉండాలి. ఎస్పెషల్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న డిగ్రీ ప్రూఫ్ ఇంపార్టెంట్.
థర్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇది డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం యూజ్ అవుతుంది. ఫోర్త్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ క్లియర్గా అప్లోడ్ చేయాలి. ఫిఫ్త్, సిగ్నేచర్ స్కాన్ కాపీ కరెక్ట్ ఫార్మాట్లో ఉండాలి. సిక్స్త్, క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేషన్ అప్లికేబుల్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే యాక్సెప్ట్ చేస్తారు. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. బ్లడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకండి. ఫైనల్ సబ్మిట్ ముందు కంప్లీట్ అప్లికేషన్ వెరిఫై చేయండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ బిఫోర్ హ్యాండ్ రెడీగా పెట్టుకోండి. అన్నీ క్లియర్గా చెక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి క్రాస్ చెక్ చేసుకున్నాక సబ్మిట్ చేయండి. ఇప్పుడు రిజర్వేషన్ సర్టిఫికేషన్ కేటగిరీ డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండేలా చూడండి. సదరం సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే. స్పోర్ట్స్ కోటాలో అప్లై చేస్తే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సపరేట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ ప్రాపర్ ఫార్మాట్లో ఉండాలి. మీ అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వాలి. మిస్ మ్యాచ్ అయితే రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. స్కాన్డ్ కాపీస్ క్లియర్గా అప్లోడ్ చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చేస్తారు కాబట్టి ఒరిజినల్స్ని సేఫ్గా మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జామ్ హాల్ రూల్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ కంపల్సరీగా క్యారీ చేయాలి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి. బ్లో ఆర్ బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయండి. ఎగ్జామ్ సెంటర్కి ఎర్లీగా రీచ్ అవ్వడం బెటర్. ఓఎంఆర్ షీట్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏవైతే నాట్ అలౌడో చూద్దాం. మొబైల్ ఫోన్స్ స్ట్రిక్ట్గా బ్యాన్ చేస్తారు, లోపలికి తీసుకువెళ్ళనివ్వరు. స్మార్ట్ వాచెస్, బ్లూటూత్ డివైజెస్, ఇయర్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. బుక్స్, నోట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవేమీ కూడా అలో చేయరు. సో మ్యాక్సిమం ఇవేమీ క్యారీ చేయకుండా చూసుకోండి. ఫోన్ తీసుకెళ్ళొచ్చు బట్ అది బయటే ఇచ్చేసి లోపలికి అలో చేస్తారు కాబట్టి ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ ఏమీ తీసుకెళ్ళకండి వెంటట. సింపుల్గా వెళ్ళండి ఎగ్జామ్కి అండ్ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. ఫైనల్లీ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్, సిలబస్, ఎలిజిబిలిటీ, రిజర్వేషన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సర్టిఫికేట్స్ ఏ టాపిక్ మీద అయినా డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ డౌట్స్ బేస్డ్గా సపరేట్ డీటెయిల్ వీడియోస్ కూడా చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. మీ ప్రిపరేషన్కి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.